హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం తెలుగు టైటన్స్ టాప్ 3 టార్గెటెడ్ ప్లేయర్స్ అండ్ వాళ్ళ లెఫ్ట్ అవుట్ పర్స్ అమౌంట్ అయితే చూడబోతున్నాం గైస్. సో ఫస్ట్ అయితే మీరు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. మనం అయితే ఇప్పటి వరకు మనం లాస్ట్ ఇయర్ తీసుకున్న ఎన్వైపీస్ని రిటైన్ చేసుకోవడం కాకుండా ఈసారి తీసుకున్న కొత్త ఎన్వైపీస్తో కలుపుకొని మన దగ్గర స్పెండ్ చేసిన అమౌంట్ అయితే 1.18 CR, అంటే ఇంకా బ్యాలెన్స్ మన దగ్గర 3.82 crores అయితే ఉన్నాయి గైస్. సో టోటల్ 5 crores పర్స్లో మనమైతే 1.18 crores అయితే ఖర్చు పెట్టేసాం ఇప్పటికే, అండ్ మన దగ్గర బ్యాలెన్స్ ఇంకా 3.82 crores అయితే ఉన్నాయి గైస్. సో ఇది ఒక మనకి మంచి అమౌంట్, మంచి బడ్జెట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ అర్జున్ దేశ్వాల్ కానీ ఢిల్లీ అయితే మరి నవీన్ కుమార్ని అండ్ ఆజు మలిక్ని ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. నవీన్ కుమార్ ఏంటిదంటే అతని వాల్యూ అయితే కొంచెం దిగిపోయింది కదా. సో కేటగిరీ C ప్లేయర్ అయిపోయాడు కాబట్టి వాళ్ళకైతే అది కలిసి వచ్చింది. సో ఇది మన తెలుగు టైటన్స్ లెఫ్ట్ అవుట్ పర్స్ అమౌంట్. మన తెలుగు టైటన్స్ ఫస్ట్ ప్లేయర్గా ఎవరైనా టార్గెట్ చేస్తుందంటే అది ఫజల్ అత్రాచలి అని అయితే నాకు అనిపిస్తుంది గైస్. ఫజల్ అత్రాచలిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఫస్ట్ రీజన్ అంటే అతని మెయిన్ క్యాప్టెన్సీ మెటీరియల్ అండ్ ఇప్పటి వరకు తను కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన విధానం. సో అతనైతే పర్ఫార్మెన్స్ ఇస్తాడు అండ్ క్యాప్టెన్సీ టఫ్ సిచ్యువేషన్లో తన బ్రెయిన్ వాడి టీంని అయితే ఆ టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటికి తెప్పేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు ఫజల్ అత్రాచలి. సో ఫజల్ అత్రాచలిని టార్గెట్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవాలి. కాకపోతే రీసెంట్గా మన సాయి అన్న ఛానల్లో మన త్రినాథ్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అయితే చూసిన తర్వాత వాళ్ళు ఏం ప్లాన్లో ఉన్నారంటే ఫస్ట్ స్క్వాడ్ తీసుకున్న తర్వాత అందులోనే ఎవరు క్యాప్టెన్సీ మెటీరియల్ అని డిసైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే అది చెప్పుకొచ్చారు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటి అంటే నాకైతే ఫజల్ని టార్గెట్ చేస్తారని అయితే అనిపిస్తుంది. సో చూద్దాం. నా లిస్ట్లో అయితే ఫజల్ అయితే 100% ఉంటాడు గైస్. సో మీ లిస్ట్లో ఉంటాడో లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ప్లేయర్గా మనం ఎవరినైనా టార్గెట్ చేయాలంటే అదైతే మన సచిన్ తన్వర్ అనే చెప్పాలి గైస్. మన లక్ ఉండి FBM వాడకుంటే పట్నా పైరేట్స్ అందులోనూ మనం తీసుకుంటే మాత్రం మన లక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సచిన్ తన్వర్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అతనికి తోడు ఎవరైనా మన ఎన్వైపీస్లో నుంచి ఎవరైనా ఒక సపోర్టింగ్ రైడర్ కనుక ఉన్నాడంటే సచిన్ తన్వర్ ఇంకా రెచ్చిపోవచ్చు, అంత మంచి పర్ఫార్మర్ అతను. కాకపోతే మన ఒకటి ఇబ్బంది ఏంటంటే పట్నా అయితే FBM వాడకూడదు. పట్నా ఒకవేళ కొత్త రీడర్స్కి ట్రై చేస్తే మా సచిన్ తన్వర్ అయితే తీసుకోరు. అండ్ ఇదైతే మన ఆప్షన్ డైనమిక్స్ కూడా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఒకవేళ సచిన్ తన్వర్ కంటే వాళ్ళు వేరే ప్లేయర్ మీద ఒక ఎక్కువ బడ్జెట్ పెట్టి అతన్ని తీసుకున్నారనుకోండి, సచిన్ తన్వర్ అయితే వాళ్ళకి దక్కడు. ఎందుకంటే సచిన్ తన్వర్ నాకు తెలిసి మ్యాక్సిమం 1 crore కంటే ఎక్కువనే సెల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 crore బడ్జెట్ అయితే దాటిపోతాడు అతను. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ ప్లేయర్ నా లిస్ట్లో ఎవరైనా ఉన్నారంటే అదైతే మన నితేష్ కుమార్. సో నితేష్ కుమార్ అయితే ద బెస్ట్ రైట్ కార్నర్ డిఫెండర్ ఇన్ PKL యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇప్పుడున్న పీకేఎల్ టీమ్స్లలో నితేష్ కుమారే ఒక బెస్ట్ రైట్ కార్నర్ అనేది చెప్పుకోవాలి గైస్. ఎందుకంటే అతని ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఇస్తాడు. సో ఒకవేళ నితేష్ కుమార్ కనుక మనకు వచ్చాడంటే అదైతే మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవాలి రైట్ కార్నర్కి. ఎందుకంటే అతని దగ్గర ఎక్స్పీరియన్స్తో పాటు క్యాప్టెన్సీ మెటీరియల్ కూడా అతను ఒకవేళ మనకు ఫజల్ దక్కలేకపోతే అండ్ ఒక యంగ్ ప్లేయర్ మన అంకిత్ జాగ్లాన్ ఉన్నాడు కదా, అతను లెఫ్ట్ కార్నర్ ఆడిపించి నితేష్ కుమార్ని రైట్ కార్నర్తో పాటు క్యాప్టెన్సీ చేయమన్నా కూడా చేస్తాడు అతను. సో అంత కేపబిలిటీ అయితే ఉంది అతనికి. సో నితేష్ కుమార్ కూడా ఒక మంచి ఆప్షన్ గైస్. సో ఈ ముగ్గురిట్లో మీరు ఎవరిని ఒక్కరిని తీసుకోవాలంటే అది ఎవరు నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ గైస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.